నవః పాఠः సూక్తి వికారహేతౌ సతి విక్రియన్తే ఏషః న చేతాంసిత ఏవ ధీరాః. వికారము చెందటానికి తగిన కారణము ఉన్నప్పటికీ ఎవరి మనస్సైతే వికారము చెందదో వారే ధీరులు. వ్యవహారిక శబ్దాలు పాకశాల సాధనాని కొడవలి లవిత్రం కత్తిపీట ఇలి చాకు చురిక గరిట దర్వి చిల్లుల గరిట రంధ్రదర్వి అప్పడాల కర్ర వెల్లని రుబ్బురోలు పేషణ యంత్రం కుక్కరు బాష్పస్థలి కంచము స్థాలిక గ్లాసు చషకః చెంచా చమసః బొక్కెన బకెట్టు ద్రోణి బాణ బాండి భ్రాష్ట్రం పెనము పిష్టపచనం చాట శూర్పః తిరగలి గరట్టః రోలు ఉలూకలం కవ్వము మంథానః పట్టుకారు సందంశః చెంబు కలశః ఫ్రిజ్జు శీతకం ఫ్లాస్క్ ఉష్ణరక్షకం బాయిలర్ తాపకః మిక్స్చర్ మిశ్రకం ప్రహేళిక వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజః త్రినేత్రధారీ న చ శూలపాణిః త్వగ్వస్త్రధారీ న చ సిద్ధియోగి జలం చ బిభ్రన్న ఘటేన మేఘః. చెట్టు కొమ్మల చివరన నివసిస్తుంది కానీ పక్షి కాదు. దీనికి 3 కన్నులున్నాయి కానీ శివుడు కాదు. నార వస్త్రాలు ధరిస్తుంది కానీ సిద్ధుడైన యోగి కాదు. నీరు ఉంటుంది కానీ అది కుండ కాదు. మేఘము కాదు, అది ఏమి? నారికేలం కొబ్బరికాయ. సంగ్రాహ్య విషయాలు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతాపతి అయిన శ్రీరాముడికి నమస్కారము. అతడు మంగళ స్వరూపుడు, చంద్రునిలాగా సంతోషాన్ని ఇచ్చేవాడు, సాక్షాత్తు పరబ్రహ్మయే. అందువలనే రఘుకుల రాజైనప్పటికీ ప్రపంచానికంతటికీ ప్రభువైనాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలన్నిటినీ తొలగించేవాడికి, సర్వ సంపదలను ఇచ్చేవాడికి, లోకమంతటికి ఇష్టమైన వాడగు శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను. నకిచ్చిత్ సహసా కార్యం కార్యం కార్యవిదా క్వచిత్ క్రియతే చేత్ వివిచ్చైవ తస్య శ్రేయః కరస్థితం. తెలివిగలవాడెవడైనా ఎప్పుడైనా ఆలోచన చేయకుండా వెంటనే ఏ పనిని చేయకూడదు. ఆలోచించి చేసినట్లయితే ఆ పని యొక్క శ్రేయస్సు తప్పకుండా అతని చేతిలో ఉన్నట్టే.